అన్న అడుగేస్తే మాస్ అన్నట్టు ఆయన వెంచరేస్తే వివాదాస్పదం కావాల్సిందేనా? కుదురుగా ప్లాట్లు వేయడం, పద్ధతిగా అమ్మి సొమ్ము చేసుకుంటే ఆయన కిక్కుండదా? వెంచర్ వేసిన దాదాపు ప్రతి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారుతున్నాడా? శాసనసభ్యురాలు అయినటువంటి భార్య పేరు పరపతి గట్టిగా వాడేస్తున్నారు అంటున్నా ఆ రియల్టర్ ఎవరు? ఏంటా వెంచర్ కహాని? గళ్ళా రామచంద్రరావు కేర్ ఆఫ్ కాంట్రవర్సీ. ఏపీ రియల్ ఎస్టేట్ సర్కిల్స్ లో ప్రస్తుతం గట్టిగా వినిపిస్తున్న మాట ఇదే. గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గళ్ళా మాధవి భర్త రామచంద్రరావు తన కంపెనీ స్త్రీ భ్రమర టౌన్షిప్స్ ద్వారా ఏ జిల్లాల్లో వెంచర్ వేసినా ఏదో ఒక రచ్చ ఉండాల్సిందేనట. భూములు కొనే టైంలో రైతులకు చెప్పే మాటల నుంచి ఫైనల్ గా సదుపాయాల విషయంలో కస్టమర్స్ కి ఇచ్చే హామీల వరకు ప్రతి చోట ఏదో ఒక వివాదం రేగుతూనే ఉందని చెప్పుకుంటున్నారు. వీటన్నిటికీ మించి స్థానిక శాసనసభ్యులు, అందునా అంతా టీడీపీ వాళ్లే అయినా తీవ్ర వివాదాలు సర్వసాధారణమైపోయాయని అంటున్నారు. రామచంద్రరావు ఎక్కడ వెంచరేస్తే అక్కడ ఎమ్మెల్యేలతో గొడవల గురించి తెలుగుదేశం పార్టీలో కూడా పెద్ద చర్చ జరుగుతోందట. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పిడుగురాళ్లలో వెంచర్ కోసం రైతు కమ్మ వెంకట్రావు నుంచి పొలం కొనుగోలు చేశారు గళ్ళా. అగ్రిమెంట్ రాశాక పూర్తిగా డబ్బులు ఇవ్వకుండానే తన పొలాన్ని స్వాధీనం చేసుకున్నారని, అడిగితే అనుచరులతో కొట్టించారంటూ కోర్టుకు వెళ్లారు ఆ రైతు. తర్వాత పొన్నూరు నియోజకవర్గం నారా కోడూరులో వెంచర్ కోసం పొలం కొనుగోలుకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు గళ్ళా రామచంద్రరావుకు మధ్య వివాదం రేగిందట. ల్యాండ్ కన్వర్షన్, రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయంటూ అప్పట్లో గుంటూరు జిల్లా రాజకీయ వర్గాలు హాట్ గా మాట్లాడుకున్నాయి. ఇక బాపట్ల జిల్లా లక్ష్మీపురంలో బీచ్ ఫేసింగ్ తో వెంచర్ వేసింది రామచంద్రరావు కంపెనీ. దానికోసం తాము పడవలను సముద్రంలోకి తీసుకెళ్లే సీ మౌత్ కాలువను పూర్తి చేశారంటూ మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే మాధవి భర్త అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈపురపాలెంలో స్ట్రైట్ కట్ డిజైన్ మార్చేశారంటూ మత్స్యకారులు ఆందోళనకు దిగిన వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లిందే. బాపట్ల వివాదం సద్దుమణిగింది అనుకుంటున్న టైంలోనే ఒంగోలులో వేసిన మరొక లేఅవుట్ వివాదాస్పదమైంది. అక్కడ పొలాలకు వెళ్లే పంట కాలువలు పూర్తి చేశారంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఇదే ఎపిసోడ్లో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు గళ్ళా రామచంద్రరావుకు మధ్య కూడా అభిప్రాయ భేదాలొచ్చాయట. ఇక తాజాగా మార్కాపురంలో కూడా స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, రామచంద్రరావు మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. మార్కాపురంలో 91 ఎకరాల్లో భారీ వెంచర్ వేసింది ఎమ్మెల్యే భర్త కంపెనీ. ఇందులో 20 ఎకరాల మునక పట్టా పొలం కూడా ఉంది. ఇది చెరువు పక్కనే ఉంటుంది. దానికి సంబంధించి ప్రస్తుతానికి గొడవ లేకుండా వెంచర్ కోసం వేసిన రోడ్డు వివాదాస్పదమైంది. రోడ్డు కోసం రైతుల నుంచి పొలం కొనుగోలు చేశారు. ఆ సమయంలో తాము పొలాలకు వెళ్లేందుకు దారిస్తామని హామీనిచ్చారట. కానీ అందుకు భిన్నంగా రోడ్డుకు 2 వైపులా కంచి వేసి గేటు పెట్టారంటూ రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే అక్కడ ఆందోళనకు దిగి కంచె తొలగించడంతో పాటు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసుల ఆధ్వర్యంలో తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ జోక్యం చేసుకుని ఫెన్సింగ్ ని పూర్తిగా తొలగించేశారు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, టీడీపీ ఎమ్మెల్యే భర్తకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులంతా ఆ పార్టీ మద్దతుదారులేనట. దీంతో ఈ ఆందోళన వెనుక స్థానిక శాసనసభ్యుడు కందుల నారాయణ రెడ్డి ఉన్నారంటూ నేరుగానే ఆరోపించారు రామచంద్రరావు. ఆ రకంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్యే భర్త మధ్య వివాదం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. ఇవే కాదు, రామచంద్రరావు గతంలో వేసిన పలు లేఅవుట్స్ చుట్టూ చాలా వివాదాలున్నట్లు చెప్పుకుంటున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో అసలు మౌలిక సదుపాయాలు కల్పించడం లేదంటూ ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్లంతా తరచూ ఆందోళనకు దిగుతున్నారు. అమ్మే సమయంలో అన్ని హామీలిచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులను కలిసి తమకు న్యాయం చేయమంటూ వినతిపత్రం ఇచ్చారట సదరు బాధితులు. ఇలా రామచంద్రరావు ఎక్కడ వెంచర్ వేసినా అక్కడి స్థానిక ఎమ్మెల్యేలతో, అందున సొంత పార్టీకి చెందిన వాళ్లతో విభేదాలు తలెత్తడంపై టీడీపీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందట. వ్యాపారం అన్నాక ఏవో కొన్ని సమస్యలుంటాయి. ఎవరో ఒకరిద్దరితో విభేదాలంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇలా అడుగుపెట్టిన ప్రతి చోట గొడవలు ఎందుకు జరుగుతున్నాయంటూ టీడీపీ అధిష్టానం కూడా ఆరాధిస్తున్నట్టు సమాచారం. తమకెలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, సంబంధం లేకుండా నియోజకవర్గాల్లోని అధికారులకు రామచంద్రరావు నేరుగా ఆదేశాలు ఇస్తున్నారని, ఏ హోదాతో ఆయన పనిచేస్తున్నారంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేలే గుర్రుగా ఉన్నారట. అదే టైంలో కొన్ని చోట్ల లోకల్ ఎమ్మెల్యేలకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలున్నాయి. పొలిటికల్ సపోర్ట్ చూసుకుని ఈయన ఎక్కడ పడితే అక్కడ అడుగు పెడితే మేం వ్యాపారాలు చేసుకోవద్దా అన్నది వాళ్ళ ప్రశ్న. మొత్తంగా రామచంద్రరావు వ్యవహారశాలపై ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలంతా కలిసి త్వరలో సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేయబోతున్నట్టు సమాచారం.